ప్రార్థనకు వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను టీవీలో వచ్చే సినిమాలు సీరియల్ చూడలేదు అన్నటువంటి చెప్పే నేను కూర్చునే ఉన్నాను. ఇద్దరు ఎత్తారు, మా పార్వతమ్మ తల్లి, పద్మమ్మ, మూడవ రత్న కుమారమ్మ. మరి మీరు ఎక్కడ పర్లోకానికి పోతారా? మీరు బైబిల్ పట్టుకుని సినిమాలు చూస్తుంటుంటే, సీరియల్ చూస్తుంటుంటే పాతాళానికే పోతాం. బైబిల్ ఏం చెప్తుంది? వ్యర్థమైన వాటిని చూడకుండా నా నేత్రాలు తిప్పుమని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యర్థమైనది చూసి నేను చెడిపోయాను, ఈ వ్యర్థమైన చూసి నేను పాడైపోయాను, ఈ వ్యర్థమైన చూసి ఆత్మను కూడా పోగొట్టుకున్నాను, ఈ వ్యర్థమైనది చూసి నేను అభిషేకాన్ని పోగొట్టుకున్నాను. అందుకే ప్రభువా, ఈ వ్యర్థమైనది చూడకుండా నా నేత్రాలు తిప్పుము అని ప్రార్థన చేస్తున్నారు. మరి మీరు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఈ ప్రార్థన? అటేమో వెళ్తాను, ఇటు చూస్తాను, అటు వెళ్తాను, ఇటు చూస్తాను. అంటే పగలేమో ప్రేయర్ హాలు, నైటేమో సినిమా హాలు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అందరికీనేమో నేను భక్తి కలిగిన దానను, బైబిల్ పట్టుకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పుకుంటున్నావు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ భక్తి ఎందుకు పనికిరాదు? బుద్ధుల కోసం పన్నీరి. మరి ఎప్పుడు మార్పు చెప్తామా? ఏది రాహేలమ్మా అంటే ఏముందా? గారు చేతి పెట్టలేడండి. ఏ చేతి పెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నీకు భయం అనిపించలేదా? టీవీ కట్టేయాలని అనిపించలేదు. కూర్చొని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏందమ్మంటే మా అమ్మమ్మ పెట్టిందండి, వాళ్ళ అమ్మమ్మ మీద పొరిపెట్టమే. ఎవరో ఒకరి మీద పొరిపోయాలి అంటే ఎవరో ఒకరి మీద చెప్పేయాలి. నేను చేయలేదు, నేను చేయలేదు అని అనిపించుకోవడానికి. అంటే ఒక పాస్టర్ గారి దగ్గర, ఒక ఆత్మీయ దగ్గర అనిపించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర అనిపించుకుంటావా? అనిపించుకోలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మారాలి, మారాలి. దాన్ని రిపెంటెన్స్ అంటారు, మారు మనసు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన ఉంటుందరా, నువ్వు ధన్యుడు అవటానికి ప్రభు నమ్ముకుని కూడా చాలా మంది దరిద్రులైన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు దరిద్రులు అయ్యావంటే ప్రభు నమ్ముకున్నావు కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. కారణం సరైన భక్తి లేక, సరైన ప్రార్థన జీవితం లేక, సరిగ్గా నీకు వాక్యం చెప్పేవాడు లేక, సరిగ్గా నీకు గద్దించేవాడు లేక. ఒక విద్యార్థిని సరిగ్గా గద్దించకపోతే మంచి మార్కులు వస్తాయా? ఒక విద్యార్థిని సరిగ్గా బుద్ధి చెప్పకపోతే మంచి మార్కులు వస్తాయా? రావు. నువ్వు ఏ ఇంగ్లీష్ మీడియంలో చెప్పినా, ఎంత మరి పెద్ద ఫీజులు కట్టి చదివించినా, ఉపాధ్యాయుడు విద్యార్థిని గద్దించకపోతే పాస్ మార్కులు కూడా రావు. ఈనాడు గద్దించే బాధ పనికి రావట్లేదు చాలా మందికి. తేనె వెలిగించే బాధ, పెద్దల మీద తేనె వెలిగించే బాధ. మార్తమ్మా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతావమ్మా. పక్కమ్మ మరి ఏమనుకుంటుంది? అయ్యగా అత్త వాళ్ళ సినిమాలు చూస్తుంది, సీరియల్ చూస్తుంది, పక్కంటి ఆవని ఆడిపోసుకుంటుంది. ఎలా దీవించబడుతుందయ్యా నువ్వు చెప్తున్నావు అనుకుంటారు పక్కామి. ఎందుకంటే పక్కామని తెలుసు ఆమె నడవడికంతా. కానీ ఈయన చెప్తున్నాడు, అక్కమ్మ నువ్వు ఏది చేసినా నీకు దీవెనే, ఎక్కడ అడుగు పెట్టినా నీకు దీవెనే అని చెప్పేస్తున్నా. ఉబ్బుపోద్ది. మైగారు దీవునా 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 అన్నాడు. ఉబ్బుపోద్ది అనమాట. ఉబ్బుపోయి ఏమంటే ఏం చేస్తారంటే పప్పుసారి పెట్టేది పలావ్ అన్నమే పెట్టేస్తారు. ఎందుకు? గ్యాస్ కొట్టాడు అయ్యగారు. కరెక్ట్ అయిన మాట చెప్తా. మా ఇంటికి వచ్చి అయ్యగారు నేను చేసేది ఎత్తు చెప్తాడా, నా మొక్క మీద చెప్తాడా, నన్నే గద్దిస్తాడా అని పచ్చడి మీద కూడా పెట్టదు. యథార్థమైన బోధట అందరికి విరోధం ఉంటుందట. వాక్యం అది చెప్తుంది. దావీదు అంటున్నాడు, ఒకప్పుడు వ్యర్థమైనది చూసి నేను పాడైపోయినయ్యా, వ్యర్థమైన చూసి నేను చెడిపోయానయ్యా, వ్యర్థమైన చూసి నేను నష్టపోయానయ్యా, వ్యర్థమైన చూసి నేను కష్టాలకు గురయ్యాను. అందుకే